ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 29 నవంబర్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు సత్యమైన రాజ ఋషులు. మీ కర్తవ్యం తపస్సు చేయటం. తపస్సు ద్వారానే పూజకు అర్హులుగా అవుతారు. ఈరోజు ప్రశ్న: ఏ పురుషార్థం సదాకాలానికి పూజకు అర్హులుగా చేస్తుంది? జవాబు: ఆత్మ జ్యోతిని వెలిగించే లేక తమోప్రధాన ఆత్మను సతోప్రధానంగా చేయు పురుషార్థం చేసినట్లయితే సదాకాల పూజకు యోగ్యులుగా అవుతారు. ఇప్పుడు ఎవరైతే తప్పు చేస్తారో వారు చాలా ఏడుస్తారు. ఒకవేళ పురుషార్థం చేసి పాస్ అవ్వనట్లయితే ధర్మరాజు వద్ద శిక్షలు పొందవలసి ఉంటుంది. శిక్షలు పొందేవారు పూజింపబడరు. శిక్షలు అనుభవించిన వారు తల ఎత్తుకోలేరు. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. మొట్టమొదట పిల్లలకు ఇది అర్థం చేయిస్తారు. మిమ్మల్ని మీరు ఆత్మ అని నిశ్చయం చేసుకోండి. మొదట ఆత్మ, తర్వాత శరీరం. ప్రదర్శిని మ్యూజియంలో క్లాస్లో మొట్టమొదట మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి సావధానపరచాలి. పిల్లలు కూర్చున్నప్పుడు అందరూ దేహీ అభిమానులై కూర్చోరు. ఇక్కడ కూర్చుని ఉన్న ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాయి. సత్సంగాలలో ఎవరైనా సాధువు మొదలైన వారు రానంత వరకు కూర్చుని ఏం చేస్తూ ఉంటారు? ఏదో ఒక ఆలోచన చేస్తూ కూర్చుని ఉంటారు. సాధువు వచ్చిన తర్వాత కథలు మొదలైనవి వినటంలో నిమగ్నమవుతారు. భక్తి మార్గంలో వినటం, వినిపించటం ఉంటుంది. ఇవన్నీ ఆర్టిఫిషియల్ అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. వీటిలో ఏ సారమూ లేదు. దీపావళిని కూడా కృత్రిమంగా ఆచరిస్తారు. తండ్రి తెలియచేస్తున్నారు, జ్ఞానం 3వ నేత్రం తెరవబడాలి అంటే ఇంటింట్లో ప్రకాశం ఉండాలి. ఇప్పుడు ఇంటింట్లో అంధకారమే ఉంది. ఇవన్నీ బాహ్య ప్రకాశాలు. మీరు మీ జ్యోతిని వెలిగించుకునేందుకు పూర్తి శాంతిలో కూర్చుంటారు. స్వధర్మంలో ఉండటం ద్వారా పాపం తొలగిపోతుందని పిల్లలకు తెలుసు. జన్మ జన్మాంతరాల పాపం ఈ స్మృతి యాత్ర ద్వారానే తొలగిపోతుంది. ఆత్మజ్యోతి ఆరిపోయింది కదా. శక్తిరూపీ పెట్రోల్ పూర్తిగా సమాప్తమైపోయింది. అది మళ్ళీ నిండుతుంది. ఎందుకంటే ఆత్మ పవిత్రమవుతోంది. రాత్రికి పగలుకు ఉన్నంత భేదం ఉంది. ఇప్పుడు లక్ష్మికి ఎంతగా పూజలు జరుగుతాయి. కొందరు పిల్లలు రాస్తారు, లక్ష్మి గొప్పదా లేక సరస్వతి గొప్పదా? ఒక్క లక్ష్మీనారాయణుని సతీ మహాలక్ష్మిని పూజించినప్పుడు ఆమెకు 4 భుజాలు చూపిస్తారు. వారిలో 2 లక్ష్మీనారాయణులు వచ్చేస్తారు. వాస్తవానికి దానిని లక్ష్మీనారాయణుల పూజ అని అనాలి. చతుర్భుజం కదా, అంటే 2 కలిసి ఉన్నట్లే. కానీ మనుషులకు మాత్రం జ్ఞానం లేదు. అనంతమైన తండ్రి అంటున్నారు, అందరూ తెలివిహీనులుగా అయిపోయారు. లౌకిక తండ్రి ఏమైనా పూర్తి ప్రపంచంలోని పిల్లలందరూ తెలివిహీనులుగా అయిపోయారని అంటారా? ఇప్పుడు విశ్వపిత ఎవరో పిల్లలైన మీరు తెలుసుకున్నారు. స్వయంగా వారే చెప్తున్నారు, నేను సర్వాత్మల తండ్రిని, మీరందరూ నా పిల్లలు. ఆ సాధువులైతే అందరూ భగవంతులే అని అనేస్తారు. అనంతమైన తండ్రి ఆత్మలైన మనకు బేహద్ జ్ఞానాన్ని అర్థం చేయిస్తున్నారని మీకు తెలుసు. మనుషులకైతే నేను ఫలానా అని దేహాభిమానం ఉంటుంది. శరీరానికి ఏ పేరు ఉంటుందో దాని అనుసారమే నడుస్తూ వచ్చారు. శివ్ బాబా నిరాకారుడు, పరమాత్మ. వారి ఆత్మ పేరు శివ. ఆత్మకు పేరుండేది ఒక్క శివబాబాకు మాత్రమే. వారొక్కరే పరం ఆత్మ, అంటే శ్రేష్టమైన ఆత్మ, పరమాత్మ. వారి పేరు శివ. ఇక మిగిలిన లెక్కలేనన్ని ఆత్మలందరి శరీరాలకు పేర్లున్నాయి. శివబాబా ఇక్కడేమీ ఉండరు. వారు పరంధామం నుండి వస్తారు. శివ అవతరణ కూడా వర్ణించబడింది. ఇప్పుడు తండ్రి మీకు అర్థం చేయించారు.
ఆత్మలందరూ ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వస్తారు. తండ్రికి కూడా పాత్ర ఉంది. తండ్రి ఇక్కడ చాలా గొప్ప పని చేస్తారు. అవతారం అనే దాన్ని అంగీకరించినట్లయితే హాలిడే జరుపుకోవాలి. అంతేకాక స్టాంప్ కూడా విడుదల చేయాలి. అన్ని దేశాలలో హాలిడే ఉండాలి. ఎందుకంటే తండ్రి సర్వుల సద్గతి దాత కదా. వారి జన్మదినం, వారు వెళ్ళిపోయే రోజు, తేదీ మొదలైనవి తెలియవు. ఎందుకంటే వారు అతీతమైన వారు కదా. అందుకే కేవలం శివరాత్రి అని అంటారు. ఇది కూడా పిల్లలైన మీకు తెలుసు. అర్ధకల్పం అనంతమైన పగలు, అర్ధకల్పం అనంతమైన రాత్రి. రాత్రి పూర్తి అయిన తర్వాత పగలు వస్తుంది. ఆ మధ్యలో తండ్రి వస్తారు. ఇది ఖచ్చితమైన సమయం. మనుషులు జన్మించినప్పుడు మున్సిపాలిటీ వారి వద్ద నోట్ చేయిస్తారు. తర్వాత 6 రోజులకు పేరు పెడతారు. దానిని నామకరణము అని అంటారు. లక్ష్మీ పూజ చేసినప్పుడు టపాకాయలు కలుస్తారు. మీరు వారిని ఇలా ప్రశ్నించవచ్చు, లక్ష్మీ పండుగ జరుపుకుంటారు కదా, మరి ఆవిడ ఎప్పుడు సింహాసనంపై కూర్చున్నది? సింహాసనంపై కూర్చున్న రోజునే పట్టాభిషేకంగా జరుపుతారు. ఆమె పుట్టినరోజును జరపరు. లక్ష్మీ చిత్రంను పళ్ళెంలో ఉంచి ఆమెను ధనమివ్వమని ప్రార్థిస్తారు. ఇంకేమీ కోరరు. మందిరాలకు వెళ్ళినప్పుడు ఇంకేమైనా కోరుకుంటారేమో కానీ దీపావళి రోజు ఆమె నుండి కేవలం ధనమునే కోరుకుంటారు. లక్ష్మీదేవి ధనమేమీ ఇవ్వదు. ఇదంతా భావన మాత్రమే. ఒకవేళ ఎవరైనా సత్యమైన హృదయంతో, సత్యమైన భావనతో పూజలు జరిపితే అర్ధకల్పం కొరకు ధనం లభించవచ్చు. ఇదంతా అల్పకాలిక సుఖమే. అలాగే తప్పకుండా స్థిరమైన సుఖం కూడా ఉండి ఉంటుంది కదా. వారికి స్వర్గం గురించి తెలియనే తెలియదు. ఇక్కడ స్వర్గానికి దీటైందేదీ లేదు. అర్ధకల్పం జ్ఞానం, అర్ధకల్పం భక్తి, రాత్రి అని మీకు తెలుసు. తర్వాత వైరాగ్యం ఉంటుంది. ఇది పురాతన చీచీ ప్రపంచమని మీకు అర్థం చేయించబడుతుంది. అందువలన కొత్త ప్రపంచమైతే కావాలి కదా. వైకుంఠంనే కొత్త ప్రపంచమని అంటారు. దానిని స్వర్గము, ప్యారడైజ్ అని అంటారు. ఈ డ్రామాలో పాత్రధారులు కూడా అవినాశిగా ఉంటారు. ఆత్మలమైన మనం పాత్రను ఎలా అభినయిస్తామో పిల్లలైన మీకు తెలిసింది. బాబా అర్థం చేయించారు. ఎవరికైనా ప్రదర్శని మొదలైనవి చూపించాలి అంటే మొట్టమొదట ఈ లక్ష్యం, ఉద్దేశం అర్థం చేయించాలి. సెకండ్లో జీవన్ముక్తి ఎలా లభిస్తుంది? జనన మరణాలలోకి తప్పక రావాల్సిందే. మీరు మెట్ల చిత్రంపై చాలా బాగా అర్థం చేయించవచ్చు. రావణరాజ్యంలోనే భక్తి ప్రారంభమవుతుంది. సత్యుగంలో భక్తికి నామరూపాలు ఉండవు. జ్ఞానము, భక్తి రెండు వేర్వేరు కదా. ఇప్పుడు మీకు ఈ పురాతన ప్రపంచంపై వైరాగ్యం కలిగింది. ఇప్పుడు ఈ పురాతన ప్రపంచం సమాప్తం అవ్వనున్నదని మీకు తెలుసు. ఏ తండ్రి అయినా సదా పిల్లలకు సుఖంనిచ్చేవారుగానే ఉంటారు. పిల్లల కొరకు తండ్రి ఎంతగా కష్టపడతారు. పిల్లల కొరకే గురువుల వద్దకు, సాధువుల వద్దకు వెళ్తారు. ఎలాగైనా సరే పిల్లలు కలగాలని కోరుకుంటారు. ఎందుకంటే వారసుడు అంటే ఆస్తి వారికిచ్చి వెళ్ళవచ్చని భావిస్తారు. కొడుకు ఉంటే అతన్ని వారసునిగా చేయాలని అనుకుంటారు. కనుక తండ్రి ఎప్పటికీ పిల్లలకు దుఃఖాన్ని ఇవ్వరు. అది అసాధ్యం. మీరు తల్లి, తండ్రి అంటూ ఎంతగానో పిలుస్తూ ఉంటారు. ఆత్మిక తండ్రి పిల్లలందరికీ సుఖంనిచ్చే మార్గంనే తెలియచేస్తారు. సుఖంనిచ్చువారు తండ్రి ఒక్కరే. దుఃఖహర్త, సుఖకర్త ఆత్మిక తండ్రి ఒక్కరే. ఈ వినాశనం కూడా సుఖం కొరకే. లేకుంటే ముక్తి, జీవన్ముక్తి ఎలా పొందుతారు? కానీ దాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఇక్కడ వీరు పేద మాతలు, అబలలు కూడా తమను తాము ఆత్మగా భావించగలరు. కానీ గొప్పవారికి దేహాభిమానం ఎంత కఠినంగా పక్కా అయిపోతుంది అంటే ఆ సంగతే అడగకండి. బాబా చాలాసార్లు అర్థం చేయిస్తారు. మీరు రాజ ఋషులు. ఋషి ఎల్లవేళలా తపస్సు చేస్తారు. వారు బ్రహ్మతత్వాన్ని స్మృతి చేస్తారు. లేకుంటే
కొందరు కాళీమాతను ఇంకెవరినైనా స్మృతి చేస్తూ ఉంటారు. చాలామంది సన్యాసులు కాళికాదేవిని పూజిస్తారు, కాళీమాత అంటూ పిలుస్తారు. తండ్రి చెప్తున్నారు, ఈ సమయంలో అందరూ వికారులుగా ఉన్నారు. కామచిత్తుపై కూర్చుని అందరూ నల్లగా అయిపోయారు. తల్లి, తండ్రి, పిల్లలు అందరూ నల్లగా ఉన్నారు. ఇది అనంతమైన విషయం. సత్యుగంలో నల్లగా అవ్వరు, అక్కడ అందరూ సుందరంగా ఉంటారు. తర్వాత ఎప్పుడు నల్లగా అవుతారో పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయించారు. కొద్ది కొద్దిగా పతితం అవుతూ అవుతూ అంతిమంలో పూర్తి నల్లగా అయిపోతారు. తండ్రి చెప్తున్నారు, రావణుడు కామచిత్పై కూర్చోపెట్టి అందర్నీ పూర్తి నల్లగా చేసేసాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని మళ్ళీ జ్ఞానచిత్పై కూర్చోపెడతాను. ఆత్మనే పవిత్రంగా చేయటం జరుగుతుంది. ఇప్పుడు పతిత పావనులైన తండ్రి వచ్చి పావనంగా అయ్యేందుకు యుక్తిని తెలియచేస్తారు. గంగా ఎలా యుక్తిని తెలియచేస్తుంది? కానీ మీరెవరికైనా ఈ విషయాలు అర్థం చేయించినా కోటిలో కొందరే అర్థం చేసుకుని ఉన్నత పదవిని పొందుతారు. ఇప్పుడు మీరు తండ్రి నుండి 21 జన్మల కొరకు మీ ఆస్తిని పొందుకునేందుకు ఇక్కడికి వచ్చారు. ముందు ముందు మీరు చాలా సాక్షాత్కారాలు పొందుతారు. మీరు తమ చదువుని గురించి పూర్తిగా తెలుస్తుంది. ఇప్పుడు పొరపాటు చేస్తే చాలా ఏడుస్తారు. శిక్షలు కూడా చాలా ఉంటాయి కదా. తర్వాత పదవి కూడా భ్రష్టమైపోతుంది, తల ఎత్తుకోలేరు. అందుకే తండ్రి అంటున్నారు, మధురాతి మధురమైన పిల్లలు పురుషార్థం చేసి ఉత్తీర్ణులవ్వండి. ఏమాత్రం శిక్షలను అనుభవించరాదు. అప్పుడే పూజనీయులుగా కూడా అవుతారు. శిక్షలు పొందితే పూజలు కూడా జరగవు. పిల్లలైన మీరు చాలా పురుషార్థం చేయాలి. మీ ఆత్మజ్యోతిని వెలిగించుకోవాలి. ఇప్పుడు ఆత్మ తమో ప్రధానమై ఉంది, దానినే సతో ప్రధానంగా చేసుకోవాలి. ఆత్మ ఒక బిందువు, ఒక నక్షత్రం. దానికి ఇంకే పేరు పెట్టచాలరు. దాని సాక్షాత్కారం జరిగిందని పిల్లలకు అర్థం చేయించారు. స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంసల గురించి తెలిపిస్తారు. రామకృష్ణ పరమహంస నుండి ఒక ప్రకాశం వెలువడినట్లుగా వివేకానంద చూశారని అంటారు. కనుక ఆత్మయే వెలువడి ఉంటుంది కదా. అతడు అది తనలో ఇమిడిపోయిందని అనుకున్నాడు. కానీ అలా ఆత్మ వచ్చి ఇమిడిపోవటం జరగదు. ఇది వెళ్ళి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. చివర్లో మీరు చాలా చూస్తారు. నామరూపాలకు అతీతమైన వస్తువు ఏదీ ఉండదు. ఆకాశమంతా శూన్యమైన దానికి కూడా పేరు ఉంది. కల్పకల్పం ఏదైతే స్థాపన కార్యం జరుగుతూ వచ్చిందో అది జరగవలసిందేనని ఇప్పుడు పిల్లలు భావిస్తారు. బ్రాహ్మణులైన మనం నెంబర్ వార్గా పురుషార్థం చేస్తూనే ఉంటాము. ఏ సెకండ్ గడిచిపోయిందో దాన్ని బ్రాహ్మ అని అంటారు. పూర్తి ప్రపంచమంతా చక్రం వలె తిరుగుతూ ఉంటుంది. ఇది 5000 సంవత్సరాల చక్రం పేను వలె నడుస్తూ ఉంటుంది. టిక్ టిక్ మని నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మధురాతి మధురమైన పిల్లలు కేవలం తండ్రి ఒక్కరినే స్మృతి చేయాలి. నడుస్తూ తిరుగుతూ పనిచేస్తూ తండ్రిని స్మృతి చేయటంలోనే కళ్యాణం ఉంది. లేకపోతే మాయ చెంపదెబ్బ వేస్తుంది. మీరు బ్రాహ్మణులు. భ్రమరి ఎలా కీటకాలను తన సమానంగా చేసుకుంటుందో అలా మీరు ఇతరులను మీ సమానంగా బ్రాహ్మణులుగా తయారు చేయాలి. భ్రమరిని ఒక దృష్టాంతంగా చెప్తారు. మీరు సత్యమైన బ్రాహ్మణులు. బ్రాహ్మణులే మళ్ళీ దేవతలుగా అవ్వాలి. అందుకే ఇది మీరు పురుషోత్తములుగా అయ్యేందుకే సంగమయుగం. ఇక్కడకు మీరు పురుషోత్తములుగా అవ్వటానికే వస్తారు. మొదట తప్పకుండా బ్రాహ్మణులుగా అవ్వాలి. బ్రాహ్మణులకు పిలక ఉంటుంది కదా. మీరు బ్రాహ్మణులకు అర్థం చేయించగలరు. ఇలా చెప్పాలి, మీది బ్రాహ్మణ కులం, కానీ బ్రాహ్మణులకు రాజధాని ఉండదు. మీ ఈ కులాన్ని ఎవరు స్థాపించారు? మీకు పెద్దవారు ఎవరు అని ప్రశ్నించిన తర్వాత వారికి అర్థం చేయించినట్లయితే వారు చాలా సంతోషిస్తారు. బ్రాహ్మణులకు గౌరవంనిస్తారు, ఎందుకంటే వారు శాస్త్రాలు మొదలైనవి వినిపిస్తారు. ఇంతకుముందు రాఖీ కట్టేందుకు కూడా బ్రాహ్మణులు వెళ్ళేవారు. ఈ రోజుల్లో స్త్రీలు, మహిళలు వెళ్తారు. ఎవరైతే పవిత్రతా ప్రతిజ్ఞ చేస్తారో అలాంటి వారికి మీరు రాఖీ కట్టాలి.
ప్రతిజ్ఞ తప్పకుండా చేయవలసి ఉంటుంది. భారతదేశాన్ని మళ్ళీ పావనంగా చేసేందుకు మేము ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాము. మీరు కూడా పావనంగా అవ్వండి, ఇతరులను కూడా పావనంగా చేయండి. ఈ విధంగా చెప్పే శక్తి ఇంకెవరికీ లేదు. ఈ అంతిమ జన్మలో పావనంగా అవ్వటం వలన మనం పావన ప్రపంచానికి యజమానులుగా అవుతామని మీకు తెలుసు. ఇదే మీ కర్తవ్యం. ఈ విధమైన మనుషులు ఎవ్వరూ ఉండరు. మీరు వెళ్ళి ఈ ప్రతిజ్ఞ చేయించాలి. కామం మహాశత్రువు అని తండ్రి చెప్తున్నారు. దీనిపై విషయం పొందాలి. దీనిపై విషయం పొందుట వల్లనే మీరు జగజ్జేతులుగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణులు మునుపటి జన్మలో తప్పకుండా ఈ పురుషార్థం చేసి ఉంటారు. అందుకే ఇలా అయ్యారు కదా. వీరికి ఏ కర్మ ద్వారా ఈ పదవి లభించిందో మీరిప్పుడు చెప్పగలరు. ఇందులో తికమక పడవలసిన పనే లేదు. మీకు ఈ దీపావళి మొదలైన వాటి పట్ల ఆనందం కలగదు. మనం తండ్రికి చెందిన వారిగా అయ్యామని, వారి ద్వారా ఆస్తిని పొందుతామని మీకు ఆనందం కలుగుతుంది. భక్తి మార్గంలో మనుషులు ఎంతెంత ఖర్చు చేస్తారు, ఎంతో నష్టం కూడా కలుగుతుంది. నిప్పు అంటుకుంటుంది, అయినా అర్థం చేసుకోరు. ఇప్పుడు మనం మళ్ళీ మన కొత్త ఇంటికి వెళ్తామని మీకు తెలుసు. చక్రం మళ్ళీ ఉన్నది ఉన్నట్లుగా పునరావృతం అవుతుంది కదా. ఇది అనంతమైన ఫిలిం, అనంతమైన స్లైడ్. అనంతమైన తండ్రికి చెందిన వారిగా అయ్యారు కనుక అపారమైన సంతోషం ఉండాలి. మనం తండ్రి ద్వారా స్వర్గ వారసత్వాన్ని తప్పకుండా తీసుకుంటాము. తండ్రి చెప్తున్నారు, పురుషార్థం ద్వారా ఏది కావాలో దాన్ని తీసుకోండి. మీరు పురుషార్థం తప్పకుండా చేయవలసి ఉంటుంది. పురుషార్థం ద్వారానే మీరు ఉన్నతంగా అవుతారు. ఈ వృద్ధుడైన బాబాయే ఇంత ఉన్నతంగా అవుతారు అంటే మీరెందుకు అవ్వలేరు? అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి ఎలాగైతే పిల్లలందరికీ సుఖాన్ని ఇచ్చువారో అలా మీరు కూడా సుఖదాయులుగా అవ్వాలి. అందరికీ ముక్తి, జీవన్ముక్తికి మార్గాన్ని తెలియచేయాలి. సెకండ్ పాయింట్, దేహీ అభిమానులుగా అయ్యేందుకు తపస్సు చేయాలి. ఈ పురాతన చీచీ ప్రపంచం పట్ల అనంతమైన వైరాగ్యం కలిగి ఉండాలి. ఈరోజు వరదానము. ప్రతి ఒక్కరి విశేషతలను స్మృతిలో ఉంచుకుంటూ నమ్మకస్తులుగా అయి ఏకమత సంఘటనను తయారు చేయు సర్వుల శుభచింతక్ భవ. డ్రామానుసారం ప్రతి ఒక్కరికి ఏదో ఒక విశేషత తప్పకుండా ప్రాప్తి అయి ఉంది. ఆ విశేషతను కార్యంలో ఉపయోగించండి మరియు ఇతరుల విశేషతలను చూడండి. ఒకరి పట్ల ఒకరు నమ్మకస్తులుగా ఉండండి. అప్పుడు వారి మాటల భావం మారిపోతుంది. ఎప్పుడైతే ప్రతి ఒక్కరి విశేషతను చూస్తారో అప్పుడు అనేక మంది ఉన్నా ఒకటిగానే కనిపిస్తారు. ఏకమత సంఘటనగా అయిపోతుంది. ఎవరైనా ఎవరిని గురించి అయినా గ్లాని యొక్క విషయాలు వినిపిస్తే దానికి అవును అని వత్తాసు పలకటానికి బదులు వినిపించే వారి రూపాన్ని పరివర్తన చేయండి. అప్పుడు శుభచింతకులు అని అంటారు. స్లోగన్: శ్రేష్ఠ సంకల్పాల ఖజానాయే శ్రేష్ఠ ప్రాలబ్ధం లేక బ్రాహ్మణ జీవితానికి ఆధారం. అవ్యక్త సూచన: అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. ఒకవేళ సెకండ్లో విదేహీగా అయ్యే అభ్యాసం లేకుంటే చివరి గడియ కూడా యుద్ధంలోనే గడిచిపోతుంది. అంతేకాక ఏ విషయంలోనూ బలహీనంగా ఉంటారో స్వభావంలో కానీ, సంబంధంలోకి రావటంలో కానీ, సంకల్ప శక్తిలో కానీ, వృత్తిలో కానీ, వాయుమండలం యొక్క ప్రభావంలో కానీ ఏ విషయంలోనూ బలహీనంగా ఉంటారో అదే రూపంలో మాయా లాస్ట్ పేపర్ తీసుకుంటుంది. అందువలన విదేహీగా అయ్యే అభ్యాసం చాలా అవసరం. అచ్చా, ఓం శాంతి.